కొత్త గవర్నమెంట్ వచ్చి ఇయాల్టికి సరిగ్గా నెల రోజులైంది. సర్కార్ ఏర్పడిన మొదటి గంట నుంచే సంక్షేమ పథకాల మీద పడ్డారు కాంగ్రెస్ లీడర్లు. ఇక సీఎం రేవంత్ సార్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువనే. ఇదే ముచ్చట మీద కరుడు కట్టిన కాంగ్రెస్ లీడర్ షాద్నగర్ శాందారి బండ్ల గణేశం అన్న బాజాప్తా మాట్లాడిండు. ఈ రోజుకి తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో ప్రజలకు ప్రజాపాలన అంటే ఏందో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నీ అద్భుతంగా చకచకా చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వంలో ఎన్నో అద్భుతమైన పథకాలు చేసుకోవటం, ప్రతి ఒక్కళ్ళకి రాజకీయం చేయకుండా ప్రజాపాలన అంటే ఏంటో ప్రజలకు చేరువై ప్రజలకు న్యాయం ఎలా చేయాలో ప్రజల కోసం 20 గంటలు తప్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంతకుముందు పరిపాలన అనుభవం లేకుండా మొట్టమొదటిసారి ఏ మంత్రి పదవి చేపట్టకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజలందరికీ చేరువై అద్భుతమైన పరిపాలన అందిస్తూ భారతదేశంలోనే ప్రతి ఒక్క నాయకుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ సర్కారు నెల రోజుల పాలన అద్భుతంగా ఉందన్నాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం సార్ అందరు కలిసికట్టుగా పనిచేసుకుంటా తెలంగాణను నెల రోజులలోనే ఏడికో తీసుకుపోయినరని మెచ్చుకుండు. అట్లా చేస్తుండ్రు కాబట్టే ఇప్పుడు తెలంగాణ గురించి దేశమంతా చర్చిస్తుందంట. రేవంత్ రెడ్డి సారు రోజుకి 20 గంటలు పని చేస్తున్నాను అంటుండు బండ్లన్న. రోజుకి 20 గంటలంటే మరి నిద్ర కూడా ఓతలేడా అని మీరు అనుకోకుండ్రి. బండ్లన్న రేవంత్ సార్ మీద ఉన్న అభిమానంతోని ఏదో ఫ్లోలు ఇట్లా అనుంటాడు లేన్రి. ఎలక్షన్ల ముంగట కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసుకుంటా ప్రజల నమ్మకాన్ని పెంచుకుంటా సర్కార్ను ముంగటికి తీసుకోబోతుండని మెచ్చుకుండు. ముంగట ఇంతకన్నా మంచిగా పని చేస్తాడని నమ్మకం ఉందన్నాడు. ఇప్పుడే కాదు, సర్కార్ ఫామ్ అయినప్పటి నుంచి బండ్లన్న రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లా పొగడ్తల వాన కురిపిస్తూనే ఉన్నాడు. అట్లనే మొన్న రేవంత్ సార్ ఢిల్లీకి పోతే బండ్లన్న కూడా 2-3 గరం కోట్లు వేసుకుని ఢిల్లీకి పోయి సీఎం సార్ కు వెల్కమ్ చెప్పిండు. ఇద్దరు కలిసి జరసేపు కూడా మాట్లాడుకుండ్రంట. బండ్లన్నకు ఏదైనా పదవి ఆశ చూపెట్టిండ్రేమో అనే ప్రచారం కూడా జరిగింది. ఏమో మరి బండ్లన్న మాటలు చూస్తే ఎమ్మెల్సీ మీద గురిపెట్టినట్లే కనబడుతుందనే గుసగుసలు కూడా వినబడుతున్నాయి. చూడాలే మరి. కాంగ్రెస్ అద్భుతంగా పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి రోజుకి 20 గంటలు పనిచేస్తుండు అనే పొగడ్తలు మామూలుగానే అన్నడా లేక ఎమ్మెల్సీ గిమ్మెల్సీ అసొంటి పదవి మీద ఏదైనా ఆశ పెట్టుకొని అంటుండా అనేది తెలియదు.